లోపలికి వచ్చాక కళ్ళు తేలేయాల్సి వచ్చింది. ఇదిగో డ్రెస్సులు ఇంత మాసినట్టుగా ఉన్నాయి. సరే ఇంకో ట్రై చేద్దాం. విక్కీ, అది నిజంగా కొంటుందంటావా? కొనకపోవడమే నాకు కావాలి. అదేంట్రా? మన షాపు డ్రెస్సు తన ఒంటి మీద నాకు కనపడకూడదు. ఫ్రెండ్స్, ఈ డ్రెస్ చూడండి ఎంత నాసి రకంగా ఉందో. ఏంటో డ్రెస్ వేసుకుంటే ఇక్కడ కుట్లు ఊడిపోయేటట్టున్నాయి. ఇది నాకు నచ్చలేదు. ఇంకేం చేస్తాం, ఇంకొక డ్రెస్ వేసుకొని చూద్దాం. ఏమండి, ఇప్పటికి 10 డ్రెస్సులు మార్చాను. అలసిపోయాను. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా నచ్చలేదు. వేరే షాప్కి వెళ్ళాలి. ఏంటో ఎప్పుడు కరెక్ట్ షాప్లకి వెళ్ళే నేను ఫస్ట్ టైం ఏదో కొత్త షాపు, కొత్త మెటీరియల్, కొత్త డ్రెస్సులు ఉంటాయని వస్తే అస్సలు యూజే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. మీరు ఇక్కడికి రావాలనుకుంటే రండి. బట్ మీరు డబుల్ డిసప్పాయింట్ అవుతారని అనిపిస్తుంది. మీరు తప్పకుండా డిసప్పాయింట్ అవుతారు. మీ డబ్బుకి సరైన న్యాయం దొరుకుతుందని నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. ఆ తర్వాత మీ ఇష్టం. ఎప్పుడు మీ మంచి కోరే మీ ఏలూరి ఏంజెల్. బాయ్. ఏమండి, ఏంటి పిల్ల ఎంతసేపు చేస్తుంది? ఏం చేస్తుంది? ఏమీ బాలేవే. ఒక్కటంటే ఒక్కటి కూడా నచ్చలేదు. పదండి వెళ్దాం. ఏంటి మొత్తం అందరూ ఒకే కస్టమర్ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు? అంత సీన్ లేదు. కానీ ఏం సెలెక్ట్ చేసుకున్నావు? నాకు నచ్చితే తీసుకుంటానని చెప్పాను, కానీ ఏమీ నచ్చలేదు. ఏంటో మీరు మీ అవుట్డేటెడ్ ఫ్యాషన్, అన్ని అవుట్డేటెడ్ డ్రెస్సెస్ తీసుకొచ్చారు. ఒక్కటి నచ్చలేదు. నేను ఇక్కడికి వచ్చినందుకు ఏదో ఒకటి కొనాలిగా. ఇదిగో ఈ కర్చీఫ్ కొనుక్కున్నాను. ఇదెందుకనా? లోపలి ఏసీ చాలా తక్కువగా ఉంది కదా, చెమటలు బాగా పట్టేస్తున్నాయి అందుకు. అవును, ఇదెంత? 100. డిస్కౌంట్ పోను 25. ఓకే, ఒక 25 ఇవ్వు. ఇదిగో 25. అన్నట్టు విక్కీ, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? నీ గుడిలో డ్యూటీకి టైం అవ్వలేదా? వెళ్ళాలి కదా. గుడిలో నుంచి ఫోన్ వచ్చింది అనుకుంటున్నాను. మాట్లాడు. రండి వెళ్దాం. హలో విక్కీ, గుడిలో సేవ చేయడానికి టైం అయింది, త్వరగా రా. వస్తున్నాను. తాతయ్య, నేను వెళ్ళొస్తాను. అలాగే విక్కీ. ఇదిగో చూడు, ఏదో కొత్త షాపు, కొత్త మెటీరియల్, కొత్త డ్రెస్సులు ఉంటాయని వస్తే నువ్విక్కడికి ఎందుకు వచ్చావా అని టెన్షన్ పడిపోయాం మేము. అమ్మో, లోపల నువ్వు చేసిన పని ఇదా? ఇప్పుడు దీన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వైరల్ చేయాలి. ఈ బార్డర్ చూడక్క ఎంత బాగుందో. అవును, కానీ నాకు ఈ రంగు నచ్చలేదు. ఇదిగో శాంతి, నువ్వు ఈ చీర తీసుకో. పైగా ఇది చాలా బాగుంది. ఇదిగో. అవును పెద్దమ్మా. ఈసారి అన్ని కొత్త రకం చీరలు తెప్పించారే. అవును ప్రియా అక్క, ఇంకా చాలా ఉన్నాయి.
షిఫాన్, ఇక్కత్, టస్సర్, బనారస్ ఇంకా ఫ్యాన్సీ శారీస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆ అరుంధతి గారికి పోటీగా తెప్పించారు కదా. నాకు తెలుసులే, నిన్నటి వరకు మీ దగ్గర చీరలే లేవు. ఆవిడ షాప్ ఓపెన్ చేయగానే మీరు ఫుల్గా స్టాక్ తెచ్చి పెట్టారు. ఆవిడ బాగా డిస్కౌంట్ ఇస్తుందంటగా. ఆ పోటీని తట్టుకోవడం అంటే చాలా కష్టమే మీకు. మరి అక్కడికే వెళ్ళలేకపోయావా జయ ఆంటీ? ఇక్కడికి ఎందుకు వచ్చావు? వచ్చేసిందండి చిచ్చర పిడుగు, ఇంకేం మాట్లాడనివ్వదు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసులే. ఆ షాప్ లో డిస్కౌంట్లు ఉంటాయి కానీ ఇక్కడైతే ఇన్స్టాల్మెంట్ లో తీసుకోవచ్చు. ఏం సారీస్ కావాలో బాగా సెలెక్ట్ చేసుకోండి. ఇది బాగుంది కదా, చూడు. ఇది బాగుంది. బాగుంది. త్వరగా రాసుకోసున్నాయినా. ఇదిగో ఆంటీలు, టైంకి మాత్రం ఇన్స్టాల్మెంట్ కట్టేయాలి. అలాగే, కట్టకపోతే ఊరుకుంటావా? వస్తాం పెద్దమ్మా. అరువు ఇయ్యాలి కానీ ఆరాలు ఎక్కువ. పోన్లేవే, కొంతమంది అంతే. ఇంతకీ ఎక్కడికి వెళ్ళొచ్చిందో యువరాణి గారు? ఇంకెక్కడికి, అలా మార్కెట్లోకి వెళ్ళి అరుంధతి గారి షాప్కి వెళ్ళొచ్చాను. నిజమా? మన ఇంట్లో అబద్ధాలు చెప్పకూడదు కదా. ఎందుకెళ్ళవే? ఎందుకేంటమ్మా, మార్కెట్ స్టడీ చేయొద్దా? జనాలు కూడా బానే ఉన్నారులే. అమ్మా, ఇది పొద్దున పెద్దకిచ్చిన చీర కదా? అవును. అబ్బా, ఎంత బాగుందో తెలుసా? అవునమ్మా, మెరిసిపోతున్నావు. ఎంతైనా పెద్దక సెలెక్షనే సెలెక్షన్. ఏం కాదు, నా కూతురు ఏ చీర కట్టుకున్నా బాగుంటుంది. నువ్వెప్పుడు పెద్దక్కని పొగిడావని. అమ్మా, ఇక నుంచి కొత్త స్టాక్ రాగానే నువ్వు కొత్త మోడల్ చీర కట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. దెబ్బకి ఇంటి ముందు ఆ చీరల కోసం క్యూ కడతారు. అబ్బా చాలే, ఊరుకోండే. బాగుంటే అంతే చాలు. బాగుండడం ఏంటి, బ్రహ్మాండంగా ఉంది. ఈ చీరలో గనక నీ మొగుడు శేఖర్ నిన్ను చూశాడంటే కుళ్ళుకొని చస్తాడు.